ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని కూడా ఆజ్ఞ ఉంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కమాండ్మెంట్. మనం ఆ కమాండ్మెంట్ని ఫాలో అవుతున్నామా లేదా ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకు ఆయన ఎంతో బలమునిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన రెక్కల కింద మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయనలో ఉంటే మనము బలముతో, నూతన బలముతో ప్రతిరోజు నింపబడతాము. వాక్యం సెలవిస్తుంది కదా, పౌలు గారు అంటారు, నా బలహీనతలో ఆయన కృప నాకు చాలు, అది నాకు బలమిస్తుంది అని. మరి పౌలు గారి వల్లే మనం ఈరోజు దేవుని బలము మీద ఆధారపడుతున్నామా? మన బలము మీద, మన అబిలిటీస్ మీద ఆధారపడుతున్నామా? దేవుణ్ణి ప్రేమించే బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి శోధన వచ్చినా కూడా ఆ శోధనని జయించడానికి శక్తినిస్తాడు, ఆ శోధనని ఓవర్కమ్ చేయడానికి శక్తినిస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ గాడ్? దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? మరి దావీద్ గారు కూడా ఒక మాట అంటారు, హీ రెన్యూస్ మై స్ట్రెంగ్త్ అని ఉంటుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చే దేవుడే, నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లు చిన్నది. సో అవర్ కప్ ఓవర్ఫ్లోస్ విత్ బ్లెస్సింగ్స్. అది దేవునిని మనం ప్రేమిస్తే అన్నిటిని పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం. దేవుని ప్రేమించే బిడ్డలకు దేవుడు ఏది కూడా కొదువ చెయ్యడు. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం ఆమేన్ చెప్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.